ప్రియమైన ఆత్మీయులారా అందరికీ నమస్కారం. 9 days వర్క్షాప్ థర్డ్ డే ఫస్ట్ సెషన్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే జీవితం సత్యానుసంధానం, బాహ్య అంతర్ విప్లవం. మొత్తం ప్రపంచంలో మానవజాతి అనేది ఆవిర్భవించాక పరిణామ క్రమంలో ఒక అంతిమ దశలో మానవజాతి అనేది ఆవిర్భవించాక సత్యము ధర్మము అనేది మనిషి యొక్క రెండు రెక్కల్లాగా. సత్యం ధర్మం అనేది మనిషికి రెండు రెక్కలు. ఎగిరినటువంటి కాలంలో దేశంలో కానీ ప్రపంచంలో కానీ శాంతి, సద్భావన, సౌభ్రాతృత్వం, తర్వాత ఒక వెలుగు, సమృద్ధి ప్రపంచంలో కనబడింది. ఎప్పుడైతే ఒక రెక్కలో రెండు రెక్కల్లో ఒకటి విరిగిపోయిందో ఇవన్నీ వెళ్ళిపోయినాయి. రాను రాను ఏం జరుగుతుందంటే ఈ రెండు రెక్కలు విరిగిపోవడంతో మనిషి భూమి వరకే పరిమితం అయిపోయాడు, పైకి ఎగరలేకపోతున్నాడు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితానికి సత్యము ధర్మము అనేది ఆధారం. ఎందుకంటే నీ పుట్టుక, నీ మూలం, నీ అస్తిత్వం, నీ యొక్క స్థితి దాంట్లోనే ఉంది. నీ మూలాన్ని నువ్వు మర్చిపోయి, నీ అస్తిత్వాన్ని నువ్వు మర్చిపోయి ప్రపంచంలోకి వచ్చాక మనుషులు అసత్యంతో, అధర్మంతో, శీలం లేకుండా, తర్వాత నడవడిక సరిగా లేకుండా ఎప్పుడైతే జీవించడం ప్రారంభించారో అక్కడ ఏం జరిగిందంటే జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోయింది. దుఃఖము, బాధలు, కష్టాలు, రకరకాల హింస, ఇక బయట ప్రపంచంలో చూస్తే యుద్ధాలు, అవినీతి, అక్రమాలు, మోసాలు ఇవన్నీ కూడా చాలా జరిగినాయి. ఎందుకు జరిగినాయి అంటే మనిషి జీవితం అనేది సత్యంతో అనుసంధానం కావట్లేదు. ఒకప్పుడు భారతదేశం స్వర్ణయుగం లాగా ఉండేది. కిటికీలు, దర్వాజాలు కూడా బంగారంతో ఉండేవి, అంత సమృద్ధి ఉండేది. అవునా? ఈనాడు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఆనాడు ఎందుకు ఆ వైభవం ఉంది అంటే అక్కడ మనుషులు సత్యంతో అనుసంధానమై జీవించారు, ధర్మంతో అనుసంధానమై జీవించారు, సమృద్ధితో జీవించారు, శీలంతో జీవించారు, నీతి నియమాలతో జీవించారు. అది జీవించడం వల్ల ఏమైపోయిందంటే వాళ్ళ లైఫ్ అనేది అన్ని విధాలుగా, అంటే ఇటు సంపద కానీ, ధన సంపద, జ్ఞాన సంపద, వస్తు సంపద, తర్వాత జీవితంలో ఒక సమృద్ధి, సౌభ్రాతృత్వము, శాంతి ఇవన్నీ కూడా చాలా విస్తారంగా పెరిగినాయి మనుషుల దగ్గర. అందుకే ఆ కాలంలో అంత వైభవం ఉంది. రాను రాను సమాజాభివృద్ధి క్రమంలో ఏం జరిగింది అంటే అవన్నీ పోయినాయి. మనుషులు పొల్యూట్ అయిపోయారు. ఎట్లా పొల్యూట్ అయ్యారు అంటే సమాజం ద్వారా కొంత పొల్యూట్ అయ్యారు. తర్వాత స్వయం కృతాపరాధంతో ఇంకా పొల్యూట్ అయిపోయారు. మనిషి నడవడిక సరిగా లేక పొల్యూట్ అయిపోయారు, ఆలోచనలు సరిగా లేక పొల్యూట్ అయిపోయారు, జీవిత విధానం సరిగా లేక పొల్యూట్ అయిపోయారు. ఆ పొల్యూట్ అవ్వడం వల్ల వీళ్ళ పొల్యూషన్ వీళ్ళ దగ్గరే ఉంచుకోకుండా ప్రపంచం పైకి వదిలేశారు. దాన్ని మనం థాట్ పొల్యూషన్ అంటున్నాం. ఆలోచనలు కూడా కలుషితం అయిపోయినాయి. ఈ ఆలోచన కలుషితం కావడం వల్ల, ఈ భావాలు కలుషితం కావడం వల్ల మొత్తం ప్రపంచం కలుషితం అయిపోయింది. ఒక మనిషి నుంచి వచ్చినటువంటి ఒక పొల్యూషన్ అనేది అది విశ్వజనీనం అయిపోయినాక ఏమవుతుందంటే మొత్తం ప్రపంచం అంతా పొల్యూట్ అయిపోతుంది. ఆ పొల్యూషన్లో భాగంగానే వాతావరణ కాలుష్యం వచ్చింది, భూమి కాలుష్యం వచ్చింది, అవునా, నీటి కాలుష్యం వచ్చింది, రకరకాల కాలుష్యాలు వచ్చేసి ఆఖరికి యుద్ధాలు జరుగుతున్నాయి, హింస జరుగుతోంది,
అట్రాసిటీస్ జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే బికాజ్ ఆఫ్ సత్యంతో అనుసంధానమై మనిషి జీవించడం అనేది ఆగిపోయింది. అందుకే ఆ వైభవం, దరిద్రం వచ్చింది. అందుకే ఏమొచ్చేసింది? దరిద్రం. భారతదేశం బీద దేశం అయిపోయింది. ఒకప్పుడు ఒక వెలిగిన దేశము ఈనాడు ఎందుకు బీద దేశం అయింది? వేరే వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకోవడం వల్లనో, వాళ్ళు సంపద దోచుకుపోవడం వల్లనో కాదు. ఇండియా ఈజ్ నాట్ ఏ పూర్ కంట్రీ, ఇండియన్స్ ఆర్ పూర్. భారతదేశం బీద దేశం కాదు, ఇక్కడ మనుషులు దరిద్రులు. అందుకే ఈ దరిద్రం దేశానికి కూడా పట్టుకుంది. ఇప్పటికీ సమృద్ధి ఉంది భారతదేశంలో టిల్ టుడే. ఇప్పుడు స్విస్ బ్యాంక్లో అందరు దేశస్తులు దాచే డబ్బు కంటే భారతీయులు దాచే డబ్బు ఎక్కువ. వాళ్ళే ఆశ్చర్యపోతారు భారతదేశంలో ఇంత సంపద ఎక్కడుంది అని. అంటే భారతదేశంలో ఉన్న సంపద అంతా కూడా 20% మనుషుల చేతుల్లో ఉండిపోయింది. బ్యూరోక్రాట్స్, క్యాపిటలిస్టులు, ఇండస్ట్రియలిస్టులు, పొలిటీషియన్స్, వీళ్ళ చేతుల్లో ఉండిపోయింది 20%. మిగతా 80% దరిద్రంలో ఉన్నారు. ఒక్కొక్కడు కోట్ల రూపాయలు సంపాదిస్తారు. 10 తరాలు తిన్నా తరగనటువంటి ఆస్తి సంపాదిస్తారు. ఈ ధనవంత ఎక్కడ దాస్తున్నాడు? తీసిపోయి అక్కడ దాస్తాడు స్విస్ బ్యాంక్లో. అంటే 100 మంది తినే అన్నము ఒకటే తింటే అది అరగక ఎక్కడో తీసుకెళ్ళి పడేస్తాడు దాన్ని. అరే ఇది నా దగ్గర ఉండే డబ్బు 10 మందికి ఉపయోగపడుతుంది అని చెప్పి 10 మందికి పంచాడు. ఎందుకంటే లోబితనం, పొజెసివ్నెస్. నేను ఒక్కడిని బాగుపడితే చాలు, ప్రపంచం ఎటన్నా పోని, నేను ఒక్కడిని బతికితే చాలు, ఎవరెటన్నా పోని అని చెప్పి ఎవరికి వాళ్ళు స్వార్థపూరితంగా సంకుచితంగా ఆలోచించడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్తో, ఇక్కడ ఉన్నటువంటి సంపదతో, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానంతో కానీ విజ్ఞానంతో కానీ అసలు అమెరికా లాంటి కంట్రీస్ని మించిపోవాలా భారతదేశం యాక్చువల్గా. కానీ ఇంకా అండర్ డెవలప్డ్ కంట్రీనే ఇంకా భారతదేశం. ఇంకా ముందు కూడా ఇట్లనే ఉంటుంది, ఏం మారదు ఇక్కడ. మనుషులు మారనంత కాలము దేశ స్థితిగతులు ఎప్పుడూ మారవు. సో ఇట్లా ఏమైపోయిందంటే రాను రాను మనుషులు సత్యానికి ధర్మానికి దూరం అయిపోయి జీవించడం వల్ల ఏం జరిగిందంటే మార్పు అనేది రాలేదు. ఈ మార్పు రాకపోవడం వల్ల ఎక్కడ వాళ్ళ జీవిత ప్రయాణం అనేది అక్కడ ఆగిపోయింది. ఈ మార్పు కోసమే ప్రపంచంలో సత్యానికి అసత్యానికి, ధర్మానికి అధర్మానికి, అవునా, నీతికి అవినీతికి యుద్ధం ఎప్పుడు జరిగింది? యుద్ధం సనాతన కాలం నుంచి సాగుతోంది. ఈ సత్యం కోసము, ఈ ధర్మం కోసము, ఈ నీతి కోసం, నియమాల కోసం కొంతమంది ప్రాణత్యాగాలు చేశారు, కొంతమంది ఉద్యమాలు చేశారు, ఇంకొంతమంది విప్లవాలు చేశారు. సమాజం మారడానికి రకరకాలుగా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు. వ్యవస్థ మార్చడానికి, సమాజం మార్చడానికి, విధానాలు మార్చడానికి, తర్వాత బానిసత్వాన్ని పోగొట్టడానికి రకరకాలుగా చాలామంది ఉద్యమాలు చేశారు. సంస్కరణవాదులు, ఉద్యమకారులు, విప్లవకారులు, తర్వాత సైంటిస్టులు, వీళ్ళంతా కూడా వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసి వాళ్ళు ఎన్నో రకాలుగా సమాజానికి మేలు చేశారు. వాళ్ళు చేసి వాళ్ళ వంతు పాత్ర వాళ్ళు పోషించి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్నవాళ్ళు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయట్లే. అంటే బాగు చేసేవాళ్ళు 20% ఉన్నారు, చెడగొట్టే వాళ్ళు 80% ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది? బ్యాలెన్స్ కావట్లేదు. ఆ బ్యాలెన్స్ కాకపోవడం వల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయి, రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి, రకరకాలుగా మనుషుల జీవితం అనేది అస్తవ్యస్తంగా ఉంది. సో కాబట్టి మనుషుల జీవితంలో దరిద్రం ఎందుకు వస్తుంది? మనుషుల జీవితంలో బీదరికం ఎందుకు వస్తుంది? మనుషులు తెల్లారు లేస్తే డబ్బు ఎంబడి, స్టేటస్ ఎంబడ, పొజిషన్ ఎంబడి ఎందుకు పడతారు? ఎందుకు ఇదంతా జరుగుతుందంటే మనుషుల లోపల సత్యం, ధర్మం అనేది నశించిపోయింది అనుకోండి, ఎంత డబ్బున్నా వాడు దరిద్రుడే, ఎంత సంపద ఉన్నా వాడు బీదవాడే. ఎందుకంటే వాళ్ళకి దానం చేయడు, వాళ్ళకి ధర్మం చేయడు, పక్క వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళకి సహాయం చేయడు. ఏముండే ఏం లాభం? వేస్ట్ కదా. వేరే వాళ్ళు బాధపడుతుంటే కూడా ఎలాంటి సహాయం చేయరు. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో? చాలామంది ఉన్నారు.
అంటే కనీసం మానవత్వం కూడా లేదు, ప్రేమ లేదు, కరుణ లేదు, జాలి లేదు, ఏదీ లేదు. అంటే మనిషిలాగా జీవించట్లేదు. ఈ మనిషిలాగా జీవించకపోవడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. సో సత్యానికి, ధర్మానికి, మనిషికి, భూమికి, ఆకాశానికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా వచ్చేసింది. ఇంకా వీళ్ళకి జ్ఞానం ఏమొస్తుంది? ఇంకా వీళ్ళకి ధర్మం ఏం అర్థమవుతుంది? ఇంకా వీళ్ళకి ముక్తి మోక్షం ఏమొస్తుందిగా? ఇంత గ్యాప్ వచ్చాక భూమికి ఆకాశానికి ఎంత గ్యాప్ వచ్చిందో అంత గ్యాప్ వచ్చింది. అంటే బాహ్య ప్రపంచంలో ఒక వ్యక్తి జీవిస్తున్నప్పుడు ఈ బాహ్య విప్లవాలు, ఉద్యమాలు అనేవి వ్యవస్థని మార్చడానికి ఎంతైతే ఉపయోగపడ్డాయో అంతర్విప్లవాన్ని తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్నర్ రెవల్యూషన్. ఇప్పుడు మనకి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రెవల్యూషన్ జరిగింది. ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగింది, అమెరికన్ రెవల్యూషన్ జరిగింది, రకరకాల గ్రీన్ రెవల్యూషన్ అని, బ్లూ రెవల్యూషన్ అని రకరకాలుగా. అంటే ఒక్కొక్క ఉద్యమము, ఒక్కొక్క విప్లవం అనేది ఒక్కొక్క సిస్టమ్ని మార్చడానికి వచ్చినాయి, ఒక్కొక్క దేశాన్ని మార్చడానికి వచ్చినాయి. దానికోసం చాలామంది రివాల్ట్ చేశారు. ఎన్నో రకాల మనం రిఫార్మ్స్ చూస్తున్నాము. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే రెవల్యూషన్కి, రిఫార్మ్కి, తర్వాత రెబీలియస్నెస్కి, ఈ మూడింటి మధ్యలో తేడా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ రెవల్యూషన్ అంటే ఏంటి? రెవల్యూషన్ అంటే ఉద్యమం అంటే ఏంటి? అంటే ఉద్యమం అనేది మొత్తం సమాజాన్ని మార్చడానికి జరిగేటటువంటి ఒక ప్రక్రియ. సమాజము మార్చడానికి జరిగేటటువంటి ఒక ప్రక్రియ ఏంటది? ఉద్యమం. ఇది పెద్ద లెవెల్లో జరుగుతూ ఉంటుంది. దీని పరిధి ఎక్కువ. అది ప్రపంచ పరిధి కావచ్చు, దేశ పరిధి కావచ్చు. ఏంటది? రెవల్యూషన్. తర్వాత రిఫార్మ్ అని అంటే ఏంటి? రిఫార్మ్ అంటే ఏంటి? సంస్కరణ. ఆల్రెడీ ఒక సిస్టమ్ నడుస్తోంది, ఒక అడ్మినిస్ట్రేషన్ నడుస్తోంది. ఆ నడుస్తున్నప్పుడు ఆ వ్యవస్థ బాలేదు, ఆ సిస్టమ్ బాలే, ఆ అడ్మినిస్ట్రేషన్ బాలే. దాన్ని చేంజ్ చేసే ప్రాసెస్ ఏంటంటే రిఫార్మ్స్ అంటే మార్పు. ఒక సిస్టంలో మార్పు, ఒక వ్యవస్థలో మార్పు, ఒక ధర్మంలో మార్పు, ప్రపంచిక ధర్మాల్లో మార్పు. ఇప్పుడు ఒకప్పుడు చైల్డ్ మ్యారేజెస్ ఉండేవి, సతీ సహగమనం ఉండేది, అవునా, వీడో మ్యారేజెస్. ఇవన్నీ ఏంటి? మార్పే కదా. ఈ సిస్టమ్ బాగాలేదు అని కొంతమంది రెవల్యూషన్ తీసుకొచ్చి, రిఫార్మ్స్ తీసుకొచ్చి మార్చారు ఒక వ్యవస్థని. ఒకప్పుడు సతీ సహగమనం అనేది ఒక ధర్మం. అంటే భర్త చనిపోతే భార్య కూడా ఆ చితిలో కూడా చచ్చిపోవాలన్నట్టు సతీ సహగమనం అంటే. ఈమె బ్రతికుండగా కాలిపోవాలా. ఆ సిస్టమ్ ఉంది భారతదేశంలో. ఇది బాయ్కాట్ చేసింది ఎవరంటే బ్రిటిషర్స్. దీన్ని తీసేసింది ఎవరు? బ్రిటిషర్స్ తీసేశారు. ఇదేంటి, వాడు చచ్చిపోతే ఈమె కూడా చచ్చిపోవాలా వాడితో పాటు అని చెప్పి. అంటే ఆ భర్త ఇట్లా శవం పడుకోబెడితే ఆ భార్య ఆ చితి మీద కూర్చొని వాడి తల ఒళ్ళో పెట్టుకొని ఆమె కూడా కాలిపోవాలన్నట్టు. ఇది సతీ సహగమనం. ఒకప్పుడు ఉంది భారతదేశంలో. ఈ పిచ్చి ధారణలన్నీ చాలా ఉన్నాయి భారతదేశంలో. అందుకే ఇంత అంధకారంలో పాడైంది. ఎంత జ్ఞానం ఉందో అంత అంధకారం కూడా ఉంది భారతదేశంలో. ఇది బ్రిటిషర్స్ బాయ్కాట్ చేశారు దీన్ని, ఇది కరెక్ట్ కాదని. తర్వాత చైల్డ్ మ్యారేజెస్, బాల్య వివాహాలు. ఈ కందుకూరి వీరేశలింగము, రాజారాం మోహన్ రాయ్, ఈ కొంతమంది వీళ్ళు దాన్ని తీసేశారు. అండ్ తర్వాత వీడో మ్యారేజెస్, అంటే వీడో రీమ్యారేజ్ ఎంకరేజ్ చేసింది. వీళ్ళంతా కొంతమంది వీళ్ళు దానికోసం ఉద్యమించి దీన్ని ఏమంటే ఇది ఒక సిస్టమ్. ఈ సిస్టమ్ని ఇప్పుడు కొంతమంది కుల నిర్మూలన ఉద్యమం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు కాస్ట్ సిస్టమ్ ఎరాడికేట్ చేయాలా, కొంతమంది మతాన్ని తీసేయాలి, కుల మతాలు వెళ్ళిపోవాలని చెప్పి కొంతమంది రెవల్యూషన్ తీసుకొచ్చారు. అంటే ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్కళ్ళు ఒక వ్యవస్థని మార్చడానికి, ఒక సిస్టమ్ని మార్చడానికి, దేశకాల పరిస్థితులను మార్చడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కో స్థితిలో రెవల్యూషన్ తీసుకొని వచ్చారు. కొంతవరకు మార్పు వచ్చినా ఇంకా ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. ఇప్పటికీ ఇంకా చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. సతీ సహగమనం ఆగిపోయిందిలే కానీ చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. ఇక వీడో మ్యారేజెస్ అనేది అది ఆల్రెడీ వెళ్ళిపోయింది.
భర్త చనిపోయినా భార్య చనిపోయినా అందరూ మళ్ళీ రీమ్యారేజ్ చేసుకుంటున్నారు. ఆ సిస్టమ్ వెళ్ళిపోయింది. కానీ చైల్డ్ మ్యారేజెస్ అనేది ఇంకా ఉంది. తర్వాత డౌరీ సిస్టమ్, వరకట్నం, అది ఇంకా పెరిగింది. ఒకప్పుడు మగపిల్లడి వాళ్ళు ఆడపిల్లల వాళ్ళని పీడించి కట్నం వసూలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఉల్టా అయిపోయింది సిస్టమ్. అంటే వీళ్ళు స్టేటస్ కోసం వీళ్ళే కట్నం ఇస్తున్నారు. ఆడపిల్ల వాళ్ళు స్టేటస్గా ఫీల్ అయ్యి వీళ్ళే వాళ్ళు అడిగిన దానికి డబల్ ఇస్తున్నారు. ఇది రివర్స్ అయిపోయింది. అంటే ఈ ఆధునిక సమాజంలో ఈ వింత పోకడలు వీటికి పోయి రివర్స్ అయిపోయింది అన్నమాట సిస్టమ్. ఒకప్పుడు వరకట్న సమస్య చాలా పెద్దగా ఉండేది, కానీ ఇప్పుడు అది రివర్స్ అయిపోయింది. అది సమస్య పోలేదు, కానీ రివర్స్ అయిపోయింది. అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వీళ్ళు 10 రెట్లు ఎక్కువ ఇస్తారు. అంటే ఇవ్వడం వీళ్ళకి స్టేటస్ సింబల్. ఒకప్పుడు వాళ్ళకి తీసుకోవడం స్టేటస్ సింబల్, ఇప్పుడు వీళ్ళకి ఇవ్వడం స్టేటస్ సింబల్ అన్నట్టు. ఆడపిల్ల వాళ్ళకి ఒటికి ఎట్లా పంపిస్తావు మాకు లేదా అని వీళ్ళు స్టేటస్ చూపించుకోవడానికి వీళ్ళు ఇవ్వడం మొదలుపెట్టారు. సో ఇదంతా కూడా సమాజంలో రకరకాల మార్పులు వచ్చేసాయి. ఈ రకరకాల మార్పులు రావడం వల్ల ఏమైపోయిందంటే మనుషులు ఎంతసేపు డబ్బు, స్టేటస్, పొజిషన్, ఎకానమీ, క్యాపిటలిజం, ప్రాపంచిక ఆకర్షణలు, అరిషడ్ వర్గాలు దీంట్లో ఇరుక్కుపోయారు. సత్యం ధర్మాన్ని పూర్తిగా పక్కకు పెట్టేశారు, పాతిపెట్టేశారు మొత్తం భూమిలో. కాలగర్భంలో కలిసిపోయింది అది. ఎవరో కొంతమంది ఉన్నారు ఇప్పటికీ ఫాలో అయ్యేవాళ్ళు, కానీ చాలా తక్కువ మంది ఉంటారు. చాలా ఒక 5% ఉంటారేమో భూమి మీద, అంతే, అంతకంటే ఎక్కువ లేరు. కానీ ఒకప్పుడు ఈ సత్యం కోసం, ఈ ధర్మం కోసము జీవితాన్ని సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సత్య హరిశ్చంద్రుడు ఉన్నాడు. ఆయన తెలుసు కదా స్టోరీ అందరికీ. సత్య హరిశ్చంద్ర స్టోరీ ఏంటంటే ఆయన ఒక రాజు. ఆయన సత్యాన్ని ధర్మాన్ని పాటించడంలో ఆయనకు మించిన వాళ్ళు లేరు. తర్వాత సత్యాన్ని పాటించడంలో ఆయనకు అహంకారం లేదు. ధర్మాన్ని పాటించడంలో ఆయన స్టేటస్ ఎప్పుడు చూపించలేదు. ఎవరికైనా ఏదైనా దానం ఇచ్చేటప్పుడు దుఃఖంతోనో బాధతోనో పొజెసివ్ నేచర్తోనో ఇవ్వాలి, చాలా ఆనందకర స్థితిలో ఇచ్చేవాడు. అక్కడ దుఃఖం లేదు ఆయనకి, ఏది అడిగితే అది ఇచ్చేయడమే అలవాటు ఆయనకి. ఒకసారి ఒక విశ్వామిత్ర ఆ ముని వచ్చేసి ఇతని సత్యనిష్ట ఎంత ఉందో టెస్ట్ చేయడానికి వచ్చి నీ రాజ్యాన్ని నాకు ఇచ్చేయని అడుగుతాడు. ఇచ్చేస్తాడు సంతోషంగా, తీసుకోండి అని. అతను రాజుని చేస్తాడు, ఇతను భార్య పిల్లలతో కలిపి ఈయన కట్టుబట్టలతో వెళ్ళిపోతాడు సత్యహరిశ్చంద్రుడు. అక్కడికి కూడా ఇంకా ఆయన టెస్ట్ పూర్తి కాలే. ఆఖరికి ఏం చేస్తాడు, ఏదో నేను యజ్ఞం హోమం ఏదో తలపెట్టాను, నాకు ఈ సంపద కావాలి, ఇంత డబ్బు కావాలా, ఇంత ధనం కావాలి, అది కూడా కావాలని అడుగుతాడు. ఎప్పుడు అడుగుతాడు? ఈయన రాజుగా ఉన్నప్పుడు అడుగుతాడు. ఎవరు? హరిశ్చంద్రుడు రాజులాగా ఉన్నప్పుడు అడుగుతాడు. అడిగితే సరే తీసుకోండి ఇప్పుడే ఇస్తా అని అంటాడు. లేదు నేను కావాల్సినప్పుడు అడుగుతా, నాకు అప్పుడే కావాలి ఇప్పుడు వద్దని అంటాడు. దాని తర్వాత ఏం చేస్తాడు? రాజ్యాన్ని ఇచ్చేయమని అడుగుతాడు. రాజ్యము, డబ్బు, సంపద అన్నీ అతనికి ఇచ్చినాక ఇది దగ్గర ఏముంది ఇవ్వడానికి? ఆ తర్వాత డబ్బు అడుగుతాడు. ఇక నువ్వు నాకు బాకీ ఉన్నావు, ఇది ఇస్తామన్నావు, డబ్బు ఏదని అడుగుతాడు. రాజ్యాన్ని తీసేసుకున్నాక కూడా నువ్వు ఈ సంపాదిస్తా అన్నావు కదా, నాకు ఏది అని అడుగుతాడు. ఆఖరికి ఈయన భార్య పిల్లలతో వెళ్ళిపోతూ ఉంటే ఈ విశ్వామిత్రుడు ఏం చేస్తాడంటే ఒక తన అసిస్టెంట్ని పంపిస్తాడు వాళ్ళతో పాటు, డబ్బు వసూలు చేసుకొని రమ్మని. ఆఖరికి ఒక కాశీ నగరానికి వెళ్తాడు, వారణాసికి వెళ్తాడు. వారణాసికి వెళ్ళినప్పుడు అక్కడ మరి ఆలోపు ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మధ్యలో ఈ ముని కుమారుడికి ఆకలేస్తూ ఉంటుంది, దాహం వేస్తూ ఉంటుంది, ఇది పట్టుకురా అది పట్టుకురా అని చెప్పి నానా రకాలుగా ఇబ్బంది పెడతా ఉంటాడు వచ్చిన ఆ శిష్యుడు కూడా. ఆ ఇబ్బందులన్నిటికీ ఓర్చి ఆఖరికి ఆ ప్రయాణం చేసి కాశీనగరానికి, అంటే తనకి 4 రోజులు టైం ఇస్తాడు. ఆ అప్పు తీర్చడానికి కూడా 4 రోజులే టైం ఇస్తాడు. ఆ 4 రోజులు టైం ఇచ్చాక ఆఖరికి ఏం జరుగుతుంది? తన దగ్గర ఉన్నది ఏదో సంథింగ్ తీసేస్తాడు, కొంత తీరుస్తాడు, దాంతో కూడా తీరదు. ఆఖరికి భార్యని అమ్మేస్తాడు. కాశీనగరంలో భార్యని బానిసలాగా, వేరే వాళ్ళకి బానిసలాగా భార్యని అమ్మేస్తాడు బజార్లో పెట్టి. ఆ బానిసలాగా తీసుకున్నటువంటి వ్యక్తి కొంత డబ్బు ఇస్తే అది తీర్చేస్తాడు, ఆ అప్పు తీర్చేస్తాడు. తీర్చేశాక
ఆఖరికి ఇంకా ఇంకా టెస్ట్ పెట్టడానికి అని చెప్పి ఆఖరికి నువ్వు ఇదంతా ఎందుకు, నేను ఓడిపోయానని చెప్పి మా గురుగారి దగ్గర ఒప్పుకో, నీ రాజ్యం నీకు వచ్చేస్తుంది అని అంటాడు. ప్రలోభ పెడతా ఉంటాడు అతను మునికుమారుడు. లేదు లేదు, నేను నేను నెరవేర్చుకోను, నేను దానికోసం, నేను సత్యం నా ధర్మాన్ని నేను తప్ప అని అంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా నేను భరిస్తా, కానీ నా శీలాన్ని నా ధర్మాన్ని నేను వదిలేయను అని అంటాడు. ఆఖరికి ఏం జరుగుతుంది, ఈ భార్య పిల్లల్ని అమ్మేస్తాడు, ఒక షౌకారికి అమ్మేస్తాడు అన్నట్టు. ఆ వరహాలు తీసుకొని అతనికి బాకీ చెల్లిస్తాడు. మరి ఇంకా కొంత మిగిలి ఉంటుంది, ఆమెను అమ్మగా కూడా ఇంకా కొంత బాకీ ఉంటుంది. అప్పుడు తనకు తానే అమ్ముడుపోతాడు. తనకు తాను ఎవరికి అమ్ముడుపోతాడు, కాటికాపరికి అమ్ముడుపోతాడు. కాటికాపరికి అమ్ముడుపోయాక ఈమెమో ఆఖరికి ఈ భార్య పిల్లలు ఒక చోట ఉంటున్నప్పుడు ఆ కొడుకు పాము గరిచి చచ్చిపోతాడు ఆ కొడుకు. ఈయన కాటికాపరిగా ఉన్నాడు. ఈ కాటికాపరి దగ్గర ఊడిగం చేస్తున్నప్పుడు అతను చెప్తాడనమాట, రోజు ఒక శవం వస్తుంది, శవం వచ్చినప్పుడల్లా కొన్ని బియ్యం తీసుకోవాలా, ఒక 10 వరహాలు తీసుకోవాలి, అది తీసుకుంటేనే శవాన్ని తగలబెట్టాలి, లేకుంటే లేదని చెప్తాడు. ఆఖరికి ఈ కొడుకు శవం వస్తుంది, ఈమె దగ్గర డబ్బులు ఉండవు ఇవ్వడానికి, అది ఇస్తేగా నేను కాల్చాను అంటాడు. ఎందుకు అంటే ఇది ధర్మం. అసలు ఈయన భార్య ఈమె కొడుకు అని కూడా గుర్తుపట్టాడు. వాళ్ళు ఈమెను గుర్తుపట్టరు, వీళ్ళు ఆమె వాళ్ళని గుర్తుపట్టరు. ఆఖరికి ఎప్పుడో చూసి గుర్తుపడతాడు. ఆఖరికి తన కొడుకు శవాన్ని మంగళసూత్రము తీసి ఇవ్వడానికని చూస్తుంటే అప్పుడు ఆ మంగళసూత్రం తీసుకొని ఆ శవాన్ని తగలబెడతాడు. ఇంత జరిగినా, ఆఖరికి భార్య పిల్లల్ని అమ్మేసినా, తనకు తాను అమ్ముడు పోయినా, ఆఖరికి కాటిక రాజు మహారాజు ఆ మునిని శాసించవచ్చు, ఏంది నువ్వేంది ఇతను చంపేయండి అని అనొచ్చు, కానీ అనలే. కాటికాపర్ అయినప్పటికీ కూడా తన ధర్మాన్ని వదిలిపెట్టలే. ఆఖరికి సత్యమే గెలిచింది. ఆ ఋషి వచ్చి సరెండర్ అవుతాడు హరిశ్చంద్రుడికి, మళ్ళీ తను కోల్పోయినవన్నీ తనకు వచ్చేస్తాయి. ఆఖరికి కొడుకు కూడా వచ్చేస్తాడు. ఇదంతా ఒక నాటకం అన్నట్టు. అంటే ఒక రాజు అయ్యి ఉండి తను శాసించేటటువంటి స్థితిలో ఉండి కూడా సత్యం కోసం, ధర్మం కోసం రాజ్యాన్ని అన్నిటినీ వదులుకొని ఆఖరికి ఒక కాటికా, దాన్ని హరిశ్చంద్ర ఘాట్ అంటారు, వారణాసిలో ఉంది ఇంకా దాన్ని. అక్కడే మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ అని ఒక 2 ఉన్నాయి వారణాసిలో, దానికి ఆ పేరు పెట్టి ఆయన అక్కడే చేశాడు కాటికాపరిగా. సో ఇట్లా జీవితం అంతా పణంగా పెట్టాడు, కానీ సత్యాన్ని ధర్మాన్ని వదిలే. ఆయన మీలకి ఏం సాధన చేయలే, సత్యంతో ధర్మంతో జీవించాడు, ఆటోమేటిక్గా జ్ఞానాన్ని అందుకున్నాడు. అట్లా బ్రతకండి చాలు, ఏ సాధన అక్కర్లే, ఆటోమేటిక్గా మోక్షం వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిపోతారు అంతే. ఇది కూడా సాధనే. మనిషి భౌతిక ప్రపంచంలో జీవిస్తూ సత్యంతో ధర్మంతో జీవించడం పెద్ద ఛాలెంజింగ్. ఈ సాధనలో ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవడం ఎవరైనా చేస్తారు, కానీ భౌతిక ప్రపంచంలో జీవిస్తూ అన్ని ప్రయాసల కోర్చి కష్ట నష్టాలు అనుభవించుకుంటా సత్యాన్ని, ధర్మాన్ని, శీలాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టం. మనిషి జ్ఞానోదయం అందుకోవడానికి దెర్ ఆర్ సో మెనీ వేస్, కొన్ని వేల లక్షల మార్గాలు ఉన్నాయి, ఇది ఒక్కటే కాదు. ఏ మార్గం ద్వారా పోయినా దాన్ని అందుకోవచ్చు. అందరూ ధ్యానం చేయరు, అందరూ అంతర్యాత్ర చేయరు, ప్రపంచయాత్ర చేస్తూ కూడా అందుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది పనిని దైవంలాగా భావించి చేసి జ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉద్యమాలు, విప్లవాలు చేసి లాస్ట్లో అంతిమ సత్యాన్ని అర్థం చేసుకొని పోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రకృతిని, పంచభూతాలని ఒక గురువులాగా చేసుకొని జ్ఞానోదయం పొందిన వాళ్ళు ఉన్నారు, భౌతిక గురువులు లేకుండా. అంటే రకరకాల సాధనాలతో వాళ్ళు దాన్ని అందుకున్నారు. ఇది ఒక్కటే సాధన మార్గం, ఒక్కటే మార్గం కాదు, చాలా మార్గాలు ఉన్నాయి దాన్ని అందుకోవడానికి. ఇక్కడ మెయిన్ క్రైటీరియా ఏంటంటే, ఆశ్రమాల్లో ఉన్నప్పుడు, గురువుల దగ్గర ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వు బయటికి వెళ్ళాక ఎలా ఉంటావు అది ఇంపార్టెంట్. అది నిజమైన ట్రైనింగ్ స్కూల్. అక్కడ నీకు టెస్ట్, అక్కడ టెస్ట్లో ఫెయిల్ అయితే ఇక్కడ కూడా ఫెయిల్ అవుతావు. నువ్వు బాహ్యంగా ఫెయిల్ అయినావు అనుకో, ఇన్నర్ కూడా ఫెయిల్ అవుతావు. అందుకే నీ లోపల ఆ స్పిరిట్ అనేది, ఆ రిఫార్మ్ అనేది, అంటే ట్రాన్స్ఫర్మేషన్,
ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది బయట రావాలి, లోపల కూడా రావాలి. ఆ రెవల్యూషన్ అనేది లోపల నుంచి రావాలా, బయట నుంచి కూడా. బయట నుంచి వచ్చినప్పుడు ఒక సిస్టమ్ మారుతుంది, ఒక వ్యవస్థ మారుతుంది. నీ లోపల వచ్చిందనుకో నువ్వు మారిపోతావు. నీ లోపలే ఒక స్పిరిట్ వచ్చింది, నీ లోపలే ఒక ఉత్తేజన వచ్చింది, నీ లోపలే ఒక ఫైర్ బయటకు వచ్చింది. అప్పుడు నీ లోపల సమూలమైనటువంటి మార్పులు వస్తాయి. ఎందుకంటే ఈ శరీరం అనేది కూడా ఒక నగరం లాంటిదే. శరీరం అంటే ఏంటి? ఇది కూడా ఒక నగరమే, ఒక దేశం లాంటిది ఇది కూడా. ఇక్కడ అన్నీ ఉంటాయి. కామక్రోధ లోపాలు ఉన్నాయా? ఈర్ష్య ద్వేషాలు ఉన్నాయా? ఇంద్రియాలు ఉన్నాయా? మనసు ఉందా? శరీరం ఉందా? అన్నీ ఉన్నాయి. అన్నీ నీ లోపల కూడా ఉన్నాయి కదా, బయట కూడా అవే ఉన్నాయి కదా. పంచభూతాలు ఉన్నాయి నీ లోపలే, సమస్త విశ్వం నీ లోపలే ఉంది. బయట దానికి నీ దానికి తేడా ఎక్కడుంది? లేదు, ఒకటే. లోపల బయట అంతా ఒకటే. అంటే విప్లవం కానీ, ఒక రిఫార్మ్ కానీ, ఒక మార్పు కానీ నీ లోపల వచ్చిందనుకో ఆటోమేటిక్గా సమాజంలో వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సోకాల్డ్ రెవల్యూషన్స్, రిఫార్మ్స్ చేసిన వాళ్ళ లోపల ఫైర్ లేదనుకో, వాళ్ళు ప్రపంచంలో ఎట్లా ఉద్యమిస్తారు? అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కష్టాలు నష్టాలు అనుభవించి, మంచి చెడు చూసి, తర్వాత దరిద్రంలో, లేకపోతే ఈ ఆర్థిక ఇబ్బందులతో, సామాజిక ఇబ్బందులతో, కుటుంబ సమస్యలతో రకరకాల ఇబ్బందులు పడి నలిగి వాళ్ళ నుంచి ఫైర్ వస్తుంది. ఆ ఫైర్ వచ్చినప్పుడు నాలాగా ఎవరు ఇబ్బంది పడద్దు, నాలాగా ఎవరు బాధపడద్దు అని చెప్పి వాళ్ళు ఉద్యమిస్తారు. నువ్వు అప్పుడప్పుడు చరిత్ర చదవండి, మీరు అర్థమవుతుంది మీకు. కొంతమంది జీవితాలు ఎట్లా ఉంటాయనేది అర్థమవుతుంది. ఒక్కొక్కళ్ళు జీవితాన్ని ఒక అగ్ని పరీక్షలాగా లీడ్ చేసి సమాజానికి ఎంతో చేసిన వాళ్ళు ఉన్నారు. భారతదేశంలో ఉన్నారు, ప్రపంచంలో కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఒక రిఫార్మ్ ఎట్లా వచ్చింది? ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టంలో నువ్వు పోయినప్పుడు నువ్వు చాలా కష్టపడ్డావు, నష్టపడ్డావు, ఇబ్బంది పడ్డావు, కోల్పోయావు, అన్నీ పోయినాయి. అప్పుడు నువ్వేం చేస్తావు? ఈ సిస్టాన్ని మార్చాలని నువ్వు ఒక రిఫార్మ్ తీసుకురావాలని నువ్వు ప్రయత్నం చేస్తావు. అండ్ అదేవిధంగా రెబీలియస్నెస్ అంటే ఏంటి? రెవల్యూషన్ అంటే సమాజాన్ని మార్చడం, రిఫార్మ్ అంటే ఒక వ్యవస్థని మార్చడం. మరి రెబీలియస్నెస్ అంటే ఏంటంటే స్వయాన్ని మార్చుకోవడం. రెబెల్ అంటే ఎవరు? స్వయాన్ని మార్చుకునేవాడు. తిరుగుబాటు అనేది బయట జరిగితే సమాజంలో మార్పు వస్తుంది, లోపల జరిగిందనుకో యూ విల్ అటైన్ ద ఎన్లైటైన్మెంట్. ఈ మూడిటికి తేడా అది. అంటే ఆ రెబీలియస్ స్పిరిట్ అనేది నీ లోపల రావాలి. ఎప్పుడైతే రెబీలియస్ స్పిరిట్ నీ లోపల వస్తుందో అప్పుడు రెబీలియస్ ఫ్లవర్ లాగా నువ్వు బ్లాస్మింగ్ అవుతావు. అంటే ఒక ఫ్రాగ్రెన్స్ అనేది నీ నుంచి బయటకు వస్తుంది. సో ఎప్పుడైతే ఈ రెబీలియస్ స్పిరిట్, ఈ రెబీలియస్ ఫ్లవరింగ్ నీ లోపల జరిగిందో అప్పుడు ప్రపంచానికి నువ్వు వెలుగును పంచుతావు. నీ సుగంధం ద్వారా ప్రపంచానికి నీ సుగంధం అంతా స్ప్రెడ్ చేస్తావు. ఒక ఫ్రాగ్రెన్స్ స్ప్రెడ్ అయిపోతుంది. పువ్వు వికసించింది, పరిమళం బయటికి వస్తుంది అంటే పువ్వు వెళ్ళి చెప్తుందా నేను వికసించా రా అని? చెప్పదు. దాని పరిమళం తీసుకొని వస్తుంది జనాలని. ఎక్కడన్నా మంచి ఫ్లవర్స్ బ్లాస్మింగ్ అయినాయి అంటే, మల్లెపూలు ఏవో సాయంత్రం పూట ఫ్లవరింగ్ అయితే ఎక్కడి నుంచో స్మెల్ వస్తూ ఉంటుంది గాలివాటం ద్వారా. ఫ్లవర్ రాదు నీ దగ్గరికి, నువ్వు ఆ సువాసాన్ని పట్టుకొని వెళ్తావు ఎక్కడ పూలు పూసాయని చెప్పి. ఆటోమేటిక్గా నువ్వు ఫ్లవర్ని రీచ్ అవుతావు. అదేవిధంగా ఒక మనిషికి జ్ఞానం అనేది వస్తే, ఒక మనిషి సత్యంతో అనుసంధానమై జీవితాన్ని జీవిస్తే, ఒక వ్యక్తి ధర్మంతో అనుసంధానమై జీవిస్తే ఆ ఫ్రాగ్రెన్స్ అనేది నీ వరకే ఉండదు, మొత్తం ప్రపంచవ్యాప్తం అయిపోతుంది. ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తం అవుతుందో అక్కడ నుంచి ఒక ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయిపోతుంది. వ్యక్తి మారకుండా సమాజం మారదు. ఇప్పుడు ఈ సోకాల్డ్ వీళ్ళు ఈ రెవల్యూషన్స్ చేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా వ్యక్తులే. మొదటి అడుగు ఎప్పుడు కూడా ఒంటరి అడుగే. ఫస్ట్ స్టెప్ ఎప్పుడైనా ఒంటరిగానే వేస్తాం, తర్వాత వేరే వాళ్ళు కలిసి వస్తే వస్తారు, లేకుంటే అప్పుడప్పుడు అంతిమ దశ వరకు కూడా ఒంటరిగానే ప్రయాణం చేయాల్సి వస్తుంది. నువ్వు ఉన్నాక కొంతమంది ఫాలో అవుతారు, నువ్వు పోయినాక లక్షల మంది ఫాలో అవుతారు. ఉన్నప్పుడు కొంతమందే ఉంటారు నీకు ఫాలోవర్స్, పోయినాక లక్షల మంది అవుతారు. అప్పుడు నీకేం సంబంధం వాళ్ళకి? నీకు సంబంధం ఉండదు. సరే, నువ్వు వేసిన మార్గాన్ని, ఆ మార్గం వెంబడి వాళ్ళు నడుస్తారా, లేకపోతే ఆ దారిని వదిలేస్తారా, లేదంటే పక్కదారి పట్టిపోతారా అనేది ఇట్ విల్ డిపెండ్స్ ఆన్.
దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ మనుషుల యొక్క స్థితిని బట్టి. సో కాబట్టి ఈ తొలి అడుగు, తొలి ఉద్యమము, తొలి మార్పు, తొలిగా వచ్చేటటువంటి ఏదైనా కానీ వ్యక్తి నుంచి మొదలవుతుంది. అది ఒంటరిగానే మొదలవుతుంది. ఒక వ్యక్తిలో పుట్టినటువంటి ఒక ఫైర్, ఒక వ్యక్తిలో వచ్చినటువంటి ఒక ఆలోచన, తర్వాత ఒక వ్యక్తిలో వచ్చినటువంటి ఒక స్పిరిట్ అనేది మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ స్పిరిట్, ఈ ఫైర్ తన లోపల వస్తున్నప్పుడు తను ఒంటరివాడే. తను ఎలా ముందుకెళ్తాడు, తర్వాత ఎట్లా అనుసంధానమై వెళ్తాడనేది తన నడక మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి బాహ్య యాత్ర అయినా ప్రపంచ యాత్ర అయినా, బాహ్య విప్లవమైన అంతర్విప్లవమైన ఒంటరిగానే స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడు తొలి అడుగు ఒంటరిగానే వేయాలి. 10 మందిని పోగేసుకొని పోతా అంటే కుదరదు. ఎందుకంటే 10 మంది రారు, నీది నీకే సరిగ్గా అర్థం కాదు. 10 మందికి ఏం చెప్తావు? అప్పుడే నువ్వు ఒక తొలి అడుగు వేసి నువ్వు అక్కడ ఒక స్టెప్లో సక్సెస్ సాధించావు అనుకో, ఓహో ఇక్కడ సక్సెస్ వచ్చిందని చెప్పి నీ ఎంబడ ఒక 4-5 నడుస్తారు. కానీ ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కూడా మనం ఏకాంతంలో ఒంటరిగానే వేస్తాం. ఆ ఏకాంతము, ఆ ఒంటరితనము మీ లోపల ఎప్పుడైతే వస్తుందో అక్కడి నుంచి మీకు రియల్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అది బాహ్యమైన అంతరమైన. ఆ ఏకాంతము, ఒంటరితనంలో ఏముంటుంది? మనం ఒక పని అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది? మన ఎంబడి 10 మంది ఉన్నారు అనుకొని ఒక అడిగేస్తావు నువ్వు. తర్వాత నువ్వు అడిగేశాక అందరు జారుకుంటారు. అందరు ఏం చేస్తారు? జారుకుంటారు. నేను ముందుకు తోస్తారు, జారుకుంటారు. ఇండియన్స్కి ఎక్కువ ఉంటుంది సైకాలజీ. కాదు, మేమున్నాం ఇది చెయ్యని అంటారు. తర్వాత ఆఖరికి ఏమవుతుంది? జారిపోతారు. కానీ ఆ బరువు ఎత్తుకున్న వాడికి తప్పదు కదా, వీడు మోస్తూ ఉంటాడు, ఒక్కడే మోస్తాడు. ఎంత కెపాసిటీ ఉందో అంతవరకు మోస్తాడు. ఆఖరికి మళ్ళీ ఎవరో ఒక 5 వచ్చి జాయిన్ అవుతారు. మళ్ళీ వీళ్ళు స్కిప్ అయిపోతారు. మళ్ళీ కొంత దూరం మోస్తూ ఉంటాడు, మళ్ళీ ఇంకెవరో వస్తారు. ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. అది ఏ విషయంలోనైనా సరే. అంటే ముందు తోస్తారన్నట్టు, మేమున్నాం ముందు అడుగు అంటారు, వేసాక వీళ్ళు తప్పుకుంటారు, తోస్తారు, వెనక్కి వెళ్ళిపోతారు. ఇది ఇండియన్స్కి ఉన్నటువంటి మాప్ సైకాలజీ. ఇది ఎస్పెషల్ ఇండియన్ పీపుల్కి ఇది ఎక్కువ ఉంటుంది. అరే మనం తోసాము, ఒక్కడెట్లా బరువు మోస్తారని చెప్పి అనుకోరు. మోయని ఏమవుతుంది, మనకేం సంబంధం, మోస్తే మోస్తాడు, పడిపోతాడు అని చెప్పి వదిలేస్తారు. కానీ ఆఖరికి ఎప్పుడైతే ఈ వ్యక్తి మెల్లమెల్ల ఒక్కొక్క అడుగు వేస్తూ అంతిమ లక్ష్యం చేరుకున్నాడు అనుకో, ఈ జారిపోయిన వాళ్ళంతా మళ్ళీ వస్తారు, మళ్ళీ మావాడే అని చెప్పి. ఎందుకంటే అన్నీ వచ్చేసినాయి కదా, ఇప్పుడు ఎంజాయ్ చేయడానికి వస్తారు. అడుగులు వేసినప్పుడు ఎవరు కలిసి నడవరు, నువ్వు గమ్యాన్ని చేరాక లక్షల మంది వస్తారు. ఇది అంతరంగంలో అదే జరుగుతుంది, బాహ్యంగా కూడా అదే జరుగుతుంది. కాబట్టి ప్రపంచంలో విజయాలు సాధించిన వాళ్ళంతా కూడా ఒంటరిగానే సాధించారు. ఆ ఫలితాన్ని అందుకోవడానికి లక్షల మంది వచ్చారు. ఆ తర్వాత విషయం, వాడు విత్తనం వేసి మొలకని కాపాడి, మొక్కని కాపాడి, చెట్టుని కాపాడి, దానికి నారు పోసి నీరు పోసి పెంచి అన్నీ చేస్తే వేరే వాడు వచ్చి పండ్లకు వస్తాడు. పెట్టినవాడు తినడు. అప్పుడు వీళ్ళు బతుకుండాలి కదా, తినాలంటే కూడా వీళ్ళు బతుకుండాలి కదా. అదృష్టం ఉండి బతుకుంటే ఒక పండు తింటాడు, లేకపోతే అది కూడా లేదు, ఎవరో తింటారు వచ్చి. చెట్టు పెట్టిన వాడే పండు తినాలని ఏమైనా ఉందా? లేదు కదా. నువ్వు కర్మ చేసినంత మాత్రం ఫలితం నువ్వు అనుభవించాలని ఏమైనా ఉందా? అది కూడా లేదు. అనుభవించవచ్చు, అనుభవించకపోవచ్చు, చెప్పలేము. కానీ ఈ అడుగు వేసి ఈ కర్మ చేసేవాడికి స్వార్థం ఉండదు. వీడు పని చేసుకుంటా పోతాడు. ఎవరన్నా కానీ ఫలితం ఎవరన్నా అనుభవించని ఏమన్నా కానీ అని చెప్పి వీళ్ళు చేసుకుంటా వెళ్ళిపోతారు. అది వీళ్ళు అందుకుంటారు, లేకపోతే వీళ్ళు పోతారు, తర్వాత వేరే వాళ్ళు అందుకుంటారు దాన్ని. అంటే ఇట్లా ప్రతి ఒక్క ఫీల్డ్లో, ప్రతి ఒక్క జంక్చర్ ఆఫ్ లైఫ్లో, ప్రతి మనిషి జీవితంలో ఇదే జరుగుతుంది. తొలి అడుగు ఎప్పుడు తల్లి గర్భంలో నువ్వు ఒంటరిగానే ఉన్నావు. ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఒక అడుగు ఒంటరిగానే వేశావు. నువ్వు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఒంటరిగానే అడిగేస్తావు, అది లోపలైనా బయటైనా. ఆఖరికి లాస్ట్ అడుగు కూడా ఒంటరిగానే వేస్తావు, ఎవరు రారు నీ ఎంబడి పోయేటప్పుడు. అది కూడా ఒంటరితనమే. అంటే మనిషి ఆది అంతము మధ్యస్థము అంతా ఒంటరితనమే, అవునా? కాబట్టి సింహం ఎట్లా పోతుంది? సింగిల్గా వస్తుంది. గొర్రెలు 10 మందిని వేసుకొని పోతాయి. లయన్ ఎప్పుడు రాయల్గా ఒక్కతే వస్తుంది. అది వస్తుందంటే అన్నీ భయపడి పారిపోతాయి.
కాబట్టి మనిషి సింహంలాగా బతకాలి, గొర్రె లెక్క బతకదని అంటారు. గొర్రెలు ఏం చేస్తే గొర్రెల గుంపు ఉంటుంది కదా, సింహం ఎప్పుడు గుంపులో పోదు, అది సింగిల్గా పోతుంది. అందుకే సింహాన్ని అడవికి రాజు అంటారు. ఎందుకంటారు తెలుసా? ఇది కారణం. అది ఒకసారి సింహం ఒక జంతువుని వేటాడింది అనుకో, ఓ 10 జంతువులు బతుకుతాయి. అది చంపి దానికి ఎంత కావాలో అంత తిని వెళ్ళిపోతుంది, అంతే. అది దాచుకోదు, తింటుంది, అక్కడ వదిలేస్తుంది, వెళ్ళిపోతుంది. తర్వాత ఏమన్నా తిందని దాని ఆకలి తీరిందా, చంపేసిందా, వెళ్ళిపోయిందా, కథం. మళ్ళీ దానికి ఆకలిస్తే తప్పించి వేటాడుతుంది సింహం. దానికి ఆకలి తీరిపోయాక నువ్వు దాన్ని ఎదిరించిపోని నేమన్నది అది. మళ్ళీ దానికి ఆకలిస్తే మళ్ళీ వెతుక్కుంటా పోతుంది, మంచిగా తింటుంది, పోయి ఎక్కడో పడుకుంటుంది పోయి. మళ్ళీ ఇది 10 రోజులు సరిపడ తింటుంది సింహం. తినేటప్పుడు మంచిగా తింటుంది, అది తిని వదిలేసిపోతుంది. ఒక పెద్ద జంతువు చూసి వేటాడుతుంది సింహం. తెలుసా మీకు సింహం సైకాలజీ? పెద్ద జంతువుని చూసి వేటాడుతుంది. ఆ ఎద్దునో దున్నపోతుంది వేటాడుతుంది, అది తినంత తింటుంది, అది తిండగానే వదిలేస్తుంది, పోతుంది. దాని మీద ఆధారపడి కొన్ని వందల జీవరాశులు బతుకుతాయి, కొన్ని రోజులు తింటాయి వాటిని. ఆఖరికి అది వెళ్ళిపోయి పడుకుంటుంది. మళ్ళీ 10 రోజులు అయ్యాక ఇక లేస్తుంది, నిద్ర మధ్య పెద్ద సింహగర్జన చేస్తుంది. అడవంతా వినబడుతుంది సింహగర్జన. అమ్మో సింహం లేచిందని అన్నీ పారిపోతాయి. మళ్ళీ దాన్ని ఆకలి లేనప్పుడు నువ్వు ఎదురుగా పోయినా అది నిన్ను వేటాడదు. అది దాని యొక్క లక్షణం. అది అందుకే బతికితే లయన్ లాగా బతకాలని అంటారు. ఎందుకంటే రాయల్ లైఫ్ దాంది, రిచ్ లైఫ్. రాజులాగా బతకడం అంటే సింహంలాగా బతకాలని అంటారు. ఎందుకంటే దానికి పొజెసివ్ నేచర్ లేదు, దాచుకోవాలి అనే బుద్ధి లేదు, రేపటి గురించి ఆలోచించదు, గతం గురించి ఆలోచించదు. అది వర్తమానంలో జీవిస్తుంది, ఈ క్షణంలో జీవిస్తుంది. ఈ క్షణంలో కడుపు నిండిందా, ఓకే చాలు, వదిలేసి వెళ్ళిపో, కథం. కాబట్టి దానికి గతం ఉండదు, అది క్రూర మృగమే, కానీ దానికి గతం ఉండదు, భవిష్యత్తు ఉండదు, కేవలం వర్తమానం. దానికి ఏం కావాలో అది వర్తమానం తీర్చుకుంటుంది, వెళ్ళిపోతుంది కదా. మళ్ళీ అది వెళ్ళిపోయింది అనుకో, ఎవరితో సంబంధం ఉండదు దానికి, ఒంటరిగా ఉంటుంది. అది ఒంటరిగా ఉంటుంది. ఆ సింహాల గుంపు ఉన్నా ఆ గుంపులో చేరవు, దానికి ఒంటరిగా ఉంటాయి. అవి ఏదో సర్టెన్ కండిషన్స్లో కలుస్తాయి ఆ సింహాల గుంపు, కానీ మిగతా టైంలో కలవు, దానికి ఒంటరిగా ఉంటాయి సింహాలు. గమనించారా మీరు ఇది? ఎప్పుడైనా చూడండి, అది నేషనల్ జియోగ్రఫీకి చూడండి, మీకు తెలుస్తుంది. సర్టెన్ టైమింగ్స్, అది పిల్లల్నిగానే టైం ఉంటుంది కదా, ఆ టైంలోనే సమూహంలో ఉంటుంది, మిగతా టైంలో అంతా ఒంటరిగానే ఉంటుంది. సింహం ఎప్పుడు ఏకాంతంలో ఒంటరిగానే ఉంటుంది. అందుకే ఈ ఎన్లైటన్మెంట్కి వెళ్ళేటటువంటి స్టేజ్లో నాదంలో టాప్ 10 సౌండ్స్లో వచ్చే లాస్ట్ సౌండ్ ఏంటంటే సింహగర్జన, లయన్స్ రోర్ అంటారు దాన్ని. అంటే మన లోపల ఉండేటటువంటి శక్తి విరాట్ రూపం దాల్చినప్పుడు, ఈ బాడీని వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు, జ్ఞానోదయం దశలో వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు అది పెద్ద సౌండ్ చేస్తుంది సింహగర్జనలాగా. అంటే ఎన్నో జన్మల నుంచి నిద్రాణంలో ఉండి 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 ఒకేసారి లేస్తే చూసావా, అంత పెద్ద సౌండ్ వస్తుంది. అది లాస్ట్ స్టేజ్ అన్నట్టు దాన్ని ఏమంటారు, లయన్స్ రోర్ అంటారు దాన్ని. మన లోపల కూడా ఉంది ఒక సింహం, నిద్రపోయింది, ఎప్పుడు లేస్తుందేమో తెలియదు. దాన్ని లేపడానికి ఈ బాధలన్నీ, దాన్ని లేపడానికి ఈ బాధలన్నీ దానికోసమే. సో అట్లా ఏంటంటే ప్రతి ఒక్క స్థితిలో ఒక వ్యక్తి యొక్క ఎదుగుదలలో ఏం జరుగుతుంది అంటే, ప్రతిసారి కూడా ఈ సత్యంతో ధర్మంతో అనుసంధానం ఎవరైతే జీవించారో వాళ్ళ ద్వారా ప్రపంచంలో మార్పులు వచ్చినాయి, అంతరంగంలో మార్పులు వచ్చినాయి. ఈ జ్ఞానులు, ఋషులు, మహర్షులు వీళ్ళంతా ఏం చేశారు, అంతర్విప్లవం తీసుకొని వచ్చారు. అరే ప్రపంచం ఒక్కటే మారితే సరిపోదు, మనిషి అంతరంగం కూడా మారాలి, మనిషి జీవితం మారాలి, నడత మారాలి, నడవడిక మారాలి, నీతి నియమాలు మారాలి, శీలంతో బతకాలి అని చెప్పి అంతరంగికంగా మార్పులు తీసుకురావడానికి జ్ఞానులు ప్రయత్నం చేశారు. సో వీళ్ళ ద్వారా ఏమైపోయిందంటే ప్రపంచంలో ఒక మార్పు మనం చూస్తున్నాం. ఇంత జరుగుతున్నా ప్రపంచం ఈరోజు ఇలా ఉందంటే బికాజ్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ పీపుల్. వీళ్ళు ఇంకా ప్రపంచాన్ని కాపాడుతున్నారు. నాశనం చేసేవాళ్ళు ఎక్కువ శాతం ఉన్నా కాపాడే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రపంచం ఈ మాత్రమైనా ఇంకా నడుస్తుంది. సో కాబట్టి జీవితం ఎప్పుడైనా సత్యంతో అనుసంధానం అయితే బాహ్య అంతర్విప్లవాలు ఎక్కడైతే వస్తాయో అక్కడ వ్యక్తి మారుతాడు, సమాజం మారుతుంది, వ్యవస్థ కూడా మారుతుంది. ఈ
విప్లవాన్ని తీసుకొచ్చే వాళ్ళని ఏమంటారంటే స్పిరిచువల్ రెబెల్స్ అంటారు. వీళ్ళని ఏమంటారు? స్పిరిచువల్ రెబెల్స్. సో ఆ రెబీలియస్ స్పిరిట్ అనేది మన లోపలే ఉంది. దాన్ని మనం అందుకోవాలంటే ఏకాంతంగా ఉండాలి, ఒంటరిగా ఉండాలి. ఈ ఏకాంతంగా ఒంటరిగా ఎప్పుడైతే మనం వెళ్తామో అప్పుడు కైవల్యాన్ని అందుకుంటాం. ఒంటరితనంలో ఏముంటుంది? నాకెవరూ లేరు అనే బాధ ఉంటుంది. ఎవరైనా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. అంటే వేరే వాళ్ళ ప్రజెన్స్ ఉంటే బాగుండని అనిపిస్తుంది. ఏకాంతంలో ఎవరు లేకపోతే బాగుండని అనిపిస్తుంది. ఎవరైనా వస్తే డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. అందరు వెళ్ళిపోతే బాగుండు అంటే వీళ్ళతో వీళ్ళు మమేకమైపోయి జీవించడం స్టార్ట్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? ఏకాంతంలోకి వెళ్ళిపోతారు. నీకు నీ ఆనందానికి నీ సంతోషానికి ఎవరు కారణం కాదు, నువ్వే కారణమవుతావు. అది ఏకాంతం. ఒంటరితనంలో వాళ్ళు ఉంటే బాగుండు వీళ్ళుంటే బాగుండు అనిపిస్తుంది. ఏకాంతంలో నీకు ఎవ్వరూ అవసరం లేదు. నీ జీవితంతో నువ్వు ఎంజాయ్ చేస్తావు, నీ స్వయంతో నువ్వు ఎంజాయ్ చేస్తావు. తర్వాత నువ్వు అంతర్ముఖమే ఎంజాయ్ చేస్తూ ఉంటావు. ఎప్పుడైతే ఏకాంతంలోకి వెళ్ళిపోయాకో నెక్స్ట్ కైవల్యలో నువ్వు కూడా ఉండవు, కేవలం భగవంతుడే ఉంటాడు. ఇది ఫస్ట్ ఎన్లైటన్మెంట్ స్టేట్. కైవల్య అనేది ఫస్ట్ ఎన్లైటన్మెంట్ స్టేట్. కాబట్టి ఒక వ్యక్తి జ్ఞానాన్ని అందుకునేటటువంటి దశలో 6 రకాల క్వాలిటీస్ ఉండాలి. ఈవెన్ ప్రపంచంలో కూడా ఒక సక్సెస్ సాధించాలన్నా, ఆంతరంగికంగా ఒక జ్ఞానాన్ని అందుకోవాలన్నా 6 రకాల క్వాలిటీస్తో మనిషి జీవించాలి. ఒకటి సత్యము, రెండవది ధర్మము, మూడవది శీలము, నాలుగవది ఏంటంటే ఒక రెబీలియస్ స్పిరిట్ ఉండాలి. రెబీలియస్ స్పిరిట్ అంటే దాని తెలుగులో ఏమంటారంటే ఒక క్రాంతి బీజం లాగా ఉండాలి. క్రాంతి బీజం అంటారు. క్రాంతి అంటే ఇన్నర్ రెవల్యూషన్. బయట కూడా క్రాంతి వస్తుంది, లోపల కూడా వస్తుంది. క్రాంతి బీజం అనేది ఎక్కడైతే ఒక బీజం వేస్తావో అక్కడ కాంతి దీపం వెలుగుతుంది. నువ్వు క్రాంతి బీజం వేసినప్పుడు కాంతి దీపం వెలుగుతుంది. ఈ దీపం అనేది నీ దాకా పరిమితం కాదు, మొత్తం ప్రపంచానికి వెలిగిస్తుంది. ఆ ప్రపంచం ఇచ్చిన వెలుగుతో ఇప్పటిదాకా మనం వెలుగుతున్నాం. ఎవరో దీపం వెలిగించిపోయారు, అది ఇంకా వెలుగుతోంది. అందుకే ఆ వెలుగు మన దాకా వచ్చింది, మనం దాన్ని అందుకున్నాం. మనం పోయేటప్పుడు మనం వెలిగించిపోలేదనుకో భవిష్యత్ తరాలకు ఏమిస్తారు? దంధకారమే ఇస్తారు మళ్ళీ. కాబట్టి సత్యంతో అనుసంధానమై ధర్మంతో అనుసంధానమై జీవించినప్పుడు ఒక కాంతి దీపంలాగా, ఒక క్రాంతి బీజంలాగా నువ్వు మారినప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే జ్ఞానం అనేది చాలా ఈజీగా అందుతుంది. ఈ క్వాలిటీస్తో మనిషి జీవించాలి. ఫస్ట్ సత్యాన్ని పాటించేటటువంటి క్రమంలో కాంప్రమైజ్ కావద్దు. తర్వాత ధర్మాన్ని అనుసరించే దగ్గర మనం ఎక్కడెవరికి తలవంచద్దు. అది ఎవరైనా కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఎవరైనా సరే దూరం పెట్టేయాలా, అంతే. కాంప్రమైజ్ కావద్దు. ఇప్పుడు శాశ్వతమైన దానికోసము అశాశ్వతమైన దాన్ని వదులుకుంటే తప్పులేదు. కానీ అశాశ్వతమైన వాటి కోసం శాశ్వతమైన దాన్ని తాకట్టు పెట్టద్దు లైఫ్లో. నీ మార్గంలో ఎవ్వరు అడ్డొచ్చినా వాళ్ళని తప్పిచ్చేసేయాల. నువ్వు కరెక్ట్ వేలో పోతున్నప్పుడు ఎవరి కోసం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం నీకు లేదు. వాళ్ళ కోసం నువ్వు సరెండర్ అవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే వదిలేయాలి. వాళ్ళు నీ దారిలో రానప్పుడు లీవ్ ఇట్, వదిలేయి. నీ దారిది వాళ్ళ దారి రాదు. ఎందుకంటే మనం వచ్చేటప్పుడు ఒంటరిగానే వచ్చాం, పోయేటప్పుడు ఒంటరిగానే పోతాం. ఈ జీవితం అశాశ్వతం, ఇదంతా ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఈ బంధాల కోసం, బాంధవ్యాల కోసం, దీనికోసం దానికోసము సత్యాన్ని తాకట్టు పెట్టద్దు, ధర్మాన్ని తాకట్టు పెట్టద్దు, నీ క్యారెక్టర్ని తాకట్టు పెట్టద్దు. డబ్బు కోసం, స్టేటస్ కోసము పురుగుల లెక్క వాటి లెక్క బతకద్దు. నువ్వు కరెక్ట్గా బ్రతుకు, అన్నీ వచ్చేస్తాయి నీకు. నీ జీవితాన్ని సరిగ్గా లీడ్ చేయి, అన్నీ వస్తాయి. ఇది ఒక్కటి వదిలేస్తారు, అన్నిటి కోసం వెంపర్లాడతారు. జీవిత విధానం సరిగా పెట్టుకోరు. కాబట్టి చిన్న చిన్న విషయాల కోసం జీవితాన్ని తాకట్టు పెట్టద్దు. ఎందుకు పెట్టద్దు అంటే జీవితము చాలా గొప్పది, అందులో మానవ జన్మ ఇంకా శ్రేష్టమైనది. నేను మార్నింగ్ చెప్పాను చూసారా, మనిషికి ఎందుకు విశ్వము అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది, మనిషికి ఎందుకు ప్రకృతి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అంటే కేవలం ఒక మనిషి జీవితంలో మాత్రమే మనిషి లోక కళ్యాణం చేయగలడు, మానవ కళ్యాణం చేయగలడు,
సమాజ కళ్యాణం చేస్తాడు, తన స్వయం కళ్యాణం చేసుకుంటాడు. ఈ బొమ్మల పేర్లు చేసుడు కాదు, స్వయం కళ్యాణం చేసుకోవాలి, ఆత్మ కళ్యాణం చేసుకోవాలా, లోక కళ్యాణం చేయాలి. అది విశ్వ కళ్యాణం అయిపోతుంది. అయితే మనిషి మాత్రమే ఇది చేయగలడు. అందుకే విశ్వం కానీ ప్రకృతి కానీ ఈ మనిషికి అంతా ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తుందంటే మనిషి జన్మలో మాత్రమే ఇది సార్థకమవుతుంది. మిగతా పశుపక్షాదులు జీవరాశులు ఇది చేయలేవు. కాబట్టి మనిషికి అందుకే అంత ప్రయారిటీస్. కాబట్టి మానవ జన్మ రావడం చాలా దుర్లభం. మానవ జన్మ వచ్చాక సత్యంతో ధర్మంతో అనుసంధానమై జీవించడం ఇంకా కష్టం. ఆ జీవించేటటువంటి క్రమంలో సాధక బాధకాలు ఒడిదుడుకులు వస్తున్నప్పుడు దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. ఈ మూడు జరిగితేనే జీవితయాత్ర, ఈ మూడు జరిగితేనే అంతర్యాత్ర, ఈ మూడు జరిగితేనే ప్రపంచంలో మార్పులు వస్తాయి, ఈ మూడు జరిగితేనే సమాజంలో మార్పులు వస్తాయి. దీని ద్వారానే ఒక ప్రపంచం అనేది ఒక మంగళకరమైన దశలోకి, ఒక శాంతిలోకి, ఒక సౌభ్రాతృత్వంలోకి వెళ్తుంది. అప్పుడే ప్రపంచ శాంతి వస్తుంది. కాబట్టి జీవితం అనేది సత్యంతో అనుసంధానం కావాలి. బాహ్య విప్లవాలు, బాహ్య ఉద్యమాలు చాలా వచ్చాయి, సమాజంలో కొంత మేరకు మార్పు వచ్చింది. ఇప్పుడు అంతర్విప్లవం కూడా రావాలి. ఇన్నర్ రెవల్యూషన్, ప్రతి మనిషి లోపల అంతర్విప్లవం రావాలి. తన మార్పుని జీవితంలో ఆహ్వానించాలి, అంతరంగం మారాలి, జీవిత విధానం మారాలి, మనిషి ఆలోచన విధానం మారాలి. అప్పుడే మనిషి ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తాడు ప్రపంచానికి. అప్పుడు ఈ భూమిని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. సో ఈ విషయాన్ని అర్థం చేసుకొని సాధన చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.